నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రంభ. తన గ్లామర్ తో అప్పటి కుర్రకారను ఉక్కిరిబిక్కిరి చేశారు రంభ. చాలా మంది స్టార్ హీరోలు రంభ డేట్స్ కోసం ఎదురుచూసే స్థాయికి ఎదిగారు. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. రంభ ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలున్నాయి. తన అందంతో నటనతో విపరీతమైన ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మల్లో రంభ ఒకరు. స్టార్ హీరోయిన్స్ తో పోటీ పడుతూ రంభ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రంభ. రంభ తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించింది. హీరోయిన్ గానే కాదు, స్పెషల్ సాంగ్స్ లోనూ కనిపించి మెప్పించింది ఈ బ్యూటీ. ఎన్టీఆర్ తో 2 సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. తారక్ నటించిన నాగా, యమదొంగ సినిమాల్లో స్టెప్పులేసింది. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేసింది. ఇక ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. వయసు పెరుగుతున్న రంభ అందం మాత్రం తరగడం లేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే గతంలో రంభ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో తన బలహీనత ఏంటో చెప్పింది. తనను ఎవరైనా తిడితే తట్టుకోలేదట ఈ అమ్మడు. వారిపై కక్ష తీర్చుకునే వరకు వదిలిపెట్టను అని తెలిపింది. రంభ మాట్లాడుతూ తన తండ్రి విషయంలోనూ ఇలానే జరిగిందని తెలిపింది రంభ. ఒకసారి తన తండ్రి ఏదో కోపంలో తనను తిడితే 6 నెలలు 30 తిప్పలు పెట్టానని తెలిపింది. ఆయనతో మాట్లాడలేదు అని తెలిపింది. ఒకసారి తన తండ్రి తనను ఎందుకో తిడితే ఉదయం నుంచి రాత్రి వరకు వెళ్లి మెట్ల కింద దాక్కున్నాను అని చెప్పింది. ఆ తర్వాత ఆయన వచ్చి బ్రతిమలాడితే బయటకు వచ్చి అన్నం తిన్నాను అని తెలిపింది. నా తప్పు ఉంటే వెంటనే క్షమాపణ చెప్తా. అదే నా తప్పు లేకుండా నన్ను ఎవరైనా ఏదైనా అంటే వారిపై కక్ష సాధించే వరకు వదిలిపెట్టను అని తెలిపింది రంభ.